నమస్తే. ఈరోజు మనం ప్రధాన వార్త చూసుకున్నట్టయితే కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పి మనకు నైట్ నుంచి ఒక వార్త యూట్యూబ్లో కానివ్వండి సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. ఇది చాలా ఇప్పుడు చూసుకున్నట్లయితే మన రీసెంట్గా మన తెలంగాణలో జరిగినాయి, ఏపీలో కూడా జరిగినాయి. ఇప్పుడు నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో కర్ణాటకలో ఒక ప్రైవేటు సంస్థకు చెందిన స్లీపర్ ఏసీ కోచ్ బస్సు ప్రమాదానికి గురైంది. మరి ఇక్కడ ఇంతమంది జనాలు ఓన్లీ ఈ బస్సు ప్రయాణాలనే చనిపోతున్నారు. ఈ 2 నెలల కాలంలోనే ఈ గత 2 నెలల కాలంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో అయినాయి, ఇక్కడ వచ్చేసి ఏపీలో అయినాయి, అక్కడ వచ్చేసి కర్ణాటకలో రీసెంట్గా చూస్తున్నాం. అప్పుడెప్పుడో 2013లో జబ్బా ట్రావెల్ అనే బస్సు కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయింది. అదొకటి మేజర్. అందులో కూడా 22 మంది చనిపోయారు. మన హైదరాబాద్ వాసులే, నాగోలుకు చెందిన కొందరు వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2025లో మళ్ళీ ఇప్పుడు అంటే మినిమం ఒక 12 years తర్వాత ఇప్పుడు ఈ వార్తలు అనేది మనం వినవాల్సి వస్తుంది. ఘోరాతి ఘోరమైనటువంటి బస్ ఫైర్ యాక్సిడెంట్లు. ఇది ఇట్లా చూసుకున్నట్లయితే ఈ వార్త ప్రధానంగా లారీ ఢీ కొట్టింది దీన్ని. అయితే లారీ డ్రైవర్ నిద్రమోపులు ఉండేది తెలియదు, మరి డ్రింకింగ్ చేసిండేది తెలియదు, ఎవ్వరికి ఏం తెలియదు. పాపం బస్సులో ప్రయాణికులు 37 మంది ఉన్నట్టు పాపం. అందులో స్లీపర్ ఏసీ బస్సులో వాళ్ళు ఎక్కగానే సిటీ దాటగానే కొంచెం నిద్రమత్తులో ఉంటారు పాపం. వాళ్ళు ఏదో డాబా దగ్గర ఆపుతారు, టిఫిన్ తింటారు, పిల్లలతోని హ్యాపీగా ప్రయాణం సాగుతూ ఉంటది. బట్ ఆడు వచ్చేది యమధర్మరాజు ఎవడొస్తాడో బస్సు డ్రైవర్కి తెలియదు, పాపం ప్రయాణికులకు తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఏసీ కాబట్టి మొత్తం అద్దాలన్నీ క్లోజ్ ఉంటాయి. ఇంకోటి మొత్తం రెగ్జిన్, మన సీట్లు కానీ స్లీపర్ కాబట్టి బెడ్లన్నీ రెగ్జిన్తో మేకింగ్ చేయబడి ఉంటాయి. మరి సరే పోతుంది, బస్సు పోతుంది, బట్ యమధర్మరాజు వచ్చేది వీళ్ళకి కూడా తెలియదు పాపం. ఆడు బస్సు డ్రైవరు డివైడర్ దాటుకొని వచ్చి బస్సు గుద్దుకోగానే బస్సుకు పక్కన ఉన్న ఏంటది డీజిల్ ట్యాంక్ గుద్దిందట పాపం. డీజిల్ ట్యాంక్ పలగానే ఏముంది ఫైర్. ఇప్పుడు అంతా ఐరన్ కదా, ఈ మధ్య ఐరన్ రాపిడి వలన నిప్పురవాళ్ళు జనరేట్ అవుతాయి. డీజిల్ ఏముంది ఇమ్మీడియట్ 0.0% లెవెల్ ఇమ్మీడియట్ గా అది 100% ఫైర్ యాక్సిడెంట్ అనేది అవుతుంది. ఇక ఆ యాక్సిడెంట్ కాగానే ఇమ్మీడియట్ గా ఏముంది ఘోరమైన కేకలు వేస్తారు, ఏదేస్తారు. కాకపోతే కేకలు ఏదేసినా పాపం ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఆ సెకండ్లలో ప్రయాణికులకు ఏం అర్థం కాదు పాపం. ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడి నుంచి పరిగెత్తాలి, ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉంటుంది కూడా అర్థం కాదు. మరి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా తక్కువ లేం కాదు. వీళ్ళు ఏమైనా వాళ్ళకు కాసులు కావాలి. హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్కు ఘోరం అంటే ఎక్కువ. అసలు వాళ్ళకు లైసెన్స్ ఉందా తెలియదు. మళ్ళీ ప్యాసింజర్ వాళ్ళు లైసెన్స్ తీసుకొని ఏసీ స్లీపర్ నడుపుతుందా తెలియదు. ఆ డ్రైవర్ యొక్క వాళ్ళ అంటే ప్రొఫెషనల్ డ్రైవర్స్ ఉండరా తెలియదు. మన డ్రైవర్కి ఒక అసిస్టెంట్ ఉండాలి. ఆ అసిస్టెంట్ కూడా కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఉద్యోగంలో చేర్పించుకోవాలి. ఎందుకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరైతే అసిస్టెంట్ ఉంటాడో, ఎవరైతే డ్రైవర్ ఉంటాడో వాళ్ళకు ప్యాసింజర్ చెప్పాలి, అయ్యే అమ్మాయి ఇది ఇక్కడ మన యాక్సిడెంట్ అయితే వెనకాల నుంచి ఏదో ఉంటుంది, ఎమర్జెన్సీ వెళ్ళిపోవాలను, లేదంటే ఒక సుత్త ఉండాలి పక్కన. ఆ సుత్త కూడా ఉంచారు. మనం చూస్తున్నాం మొన్న రీసెంట్ గా కావేరీ బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు సుత్త లేదు. అందులో సుత్త ఉంటే మేజర్ యాక్సిడెంట్ జరగపోయేది. అంతమంది చనిపోయే వాళ్ళు కూడా కాదు. ఒక దెబ్బ కొట్టేస్తే బయటకు దింకేస్తే అయిపోతుంది. పిల్లలు ఉంటే ఎదురైతే పాపం ఎవరన్నా ఒకటి రక్షిస్తారు, అది వేరే విషయం. బట్ వీళ్ళకి యొక్క టెక్నాలజీ అంటే చెప్పే విధానం కూడా తెలియదు వీళ్ళకు చాలా చోట్ల. మరి ఇప్పుడు వీళ్ళు మన ట్రాన్స్పోర్ట్ అధికారులు ఏం చేస్తున్నారు, వీళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయాలి. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ అధికారుల పైన ఎఫ్ఐఆర్ చేయాలి. ఒక బస్సు నువ్వు ఒక కంపెనీ నుంచి తీసుకొచ్చి ఒక ట్రావెల్లో నడిపిస్తున్నంటే దానికి కావాల్సినటువంటి పత్రాలు ఏమున్నాయి? నువ్వు ప్యాసింజర్ తీసుకున్నావా లేకపోతే స్లీపర్ తీసుకున్నావా? ఇప్పుడు ప్యాసింజర్ వేరే ఉంటుంది, అంటే సీటర్స్ అంటే కూర్చొని పడుకొని పోయిన కాకుండా స్లీపర్ కాకుండా కూర్చొని దానికి వేరే ఉంటుంది లైసెన్స్, దీనికి వేరే ఉంటుంది. బట్ దీనికి ఎక్కువ మొత్తంలో వీళ్ళు అంటే మనకు లైసెన్స్కి ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. బట్ వీళ్ళు ఏం చేస్తారు, ట్రావెల్స్ యజమానులు ఏం చేస్తారు, కకృతికి పోయి ఏంది ట్రావెల్ అంటే ప్యాసింజర్కు తీసుకున్నది ఏసీగా నడిపిస్తారు. అంటే దాని డిజైన్ కూడా, బస్సు డిజైన్ కూడా ఎట్లుంటుంది అంటే వీళ్ళు కంపెనీకి వెళ్ళి వాళ్ళు బయట కంపెనీలో మాత్రం ప్యాసింజర్ బస్సు లాగా వీళ్ళు రిజిస్ట్రేషన్ అవన్నీ చేసుకుంటారు. బట్ వీళ్ళు అసెంబ్లీ మేకింగ్ చేసుకుంటారు. అసెంబ్లీ అంటే బయట వేరే వాళ్ళతో చేయించుకొని స్లీపర్ కోచ్ చేసుకొని నడిపిస్తుంటారు. ఇది ప్రధానంగా అన్ని స్టేట్ లో ఉన్న ప్రైవేట్ సంస్థలు అయితే ఈ దుశ్చర్యకు అయితే పాల్పడుతుంది. దీన్ని చూడవలసిన బాధ్యత
ట్రాన్స్పోర్ట్ అధికారులకు ఉన్నది. ఈ అధికారులకు కూడా వీళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయాలి. మొదట వీళ్ళపైన ఎఫ్ఐఆర్ చేస్తేనే వ్యవస్థ అనేది సద్దుమరుగుతుంది. ఇప్పుడు మొన్నటికి మొన్న ఈడ కూడా చూడండి, మన చేవెలలో కూడా అయింది. చేవెలలో అది మన తెలంగాణ ఆర్టిస్ట్ చెందిన బస్సు, అది ఎక్స్ప్రెస్ బస్సు. వాడు సేమ్ కంకరలో టిప్పర్ పోయింది, గుద్దుకోగానే ఆ కంకర అంతా వచ్చి మీద పడ్డది. సరే, ఈ స్లీపర్లు అంటే పడుకొని ఉంటారు, ఇక అది ఆ కంకర పడింది కాబట్టి ఆ కంకర కుప్ప కింద పడ్డారు పాపం. అది కూడా ఘోరమైన యాక్సిడెంట్. ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు అక్కడ కూడా మన చేవెల్లో కూడా టర్నింగ్ దగ్గర ఒక బ్రేక్ కట్టలేదు, టర్నింగ్ ఉంది అక్కడ. వాడు స్పీడ్ వచ్చిండు, గుద్దిండు, కథం 22 మంది చనిపోయారు. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, పెళ్లి కాని 3 అక్కయ్యలు కూడా చనిపోయారు, తాండూరు చెందిన వాళ్ళు. మరి ఇక్కడ జరుగుతుంది ఇది. ఇంకొకటి చిన్న విషయం, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఏసీ బస్సులు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఇది చూడండి, ఇది ఇప్పుడు ఫైర్ అయిన బస్సే. ఇప్పుడు ఇది మనకు డీజిల్ ట్యాంక్ పలిగింది, ఇమ్మీడియట్ గా ఫైర్ అంటుకుంటుంది. మరి మేకింగ్ చేసేటప్పుడు వీళ్ళు మరి కళ్ళు మూసుకుంటారేమో అర్థం కాదు. యాక్చువల్గా ఇప్పుడు ఈ స్లీపర్ అన్నప్పుడు ఈ బాటంలో మొత్తం ఏముంటదంటే, ఈ బాటం అంతా కాపర్తో తయారు చేయబడి ఉంటుంది, ఇక్కడ రెగ్జిన్ ఉంటాయి. ఇప్పుడు మన డీజిల్ ట్యాంక్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ గుద్దినప్పుడు ఏమవుతుంది, డీజిల్ అంటుకొని కిందనే ఉండాలి మంట. ఈ పైకి ఎట్లా ఎక్కుతుంది? అది అంటే కొంచెం టెక్నాలజీ యూజ్ చేస్తే ఎవరైతే ఇప్పుడు సరే బెంచ్ బండ్లు ఉన్నాయి, అశోక్ లేలాండ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో. మరి వాళ్ళు డిజైన్ చేసి ఇంజనీర్లు ఏం చేస్తున్నారో తెలియదు. మరి ఇది వ్యవస్థ అనేది గట్టి జరిగేస్తే మన అంటే ఈ యాక్సిడెంట్కు ఇంత తీవ్రమైన యాక్సిడెంట్ జరిగినా కానీ కొంత మట్టుకు మనం ప్రాణ నష్టం జరగకుండా నివారించుకోవచ్చు దాన్ని. ఇమీడియట్ ఇంకోటి, ఇక్కడ అవేమంటారు, మనం ఫైర్ కాగానే ఇమీడియట్ గా మనం మంటలు ఆర్పేది ఉంటుంది, ఆ సిలిండర్ కూడా పెట్టరు. దౌర్భాగ్యం ఉంది, ఏ ఒక్క బస్సులో ఉండదు సిలిండర్. ఇప్పుడు ఇమీడియట్ గా దానికి తగిలినప్పుడు ఏం చేస్తారు, సిలిండర్ ఆటోమేటిక్ గా ఓపెన్ చేసేట్టు ఒక డిజైన్ ఏర్పాటు చేయాలి. దానికి కోట్లు పెట్టి బస్సు డిజైన్ చేస్తారు. అదొక డిజైన్ చేస్తే ఏమన్నా అవుతుందా కంపెనీ వాళ్ళకు? అది ఉన్నది, ఆ ట్రాన్స్పోర్ట్ లో లా ప్రకారం అయితే అది ఉంటుంది 100%. వీళ్ళెవరు దాన్ని ఎక్స్ట్రా అంటే మళ్ళీ దాన్ని అసెంబ్లీగా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అని చెప్పి ఎందుకు చేయాలని చెప్పి వీళ్ళకి ఒక ఏంది, మా ప్రాణాలు కాదుగా పోయేది, ప్రజల ప్రాణాలేగా, మాకు పైసలు వస్తే చాలు. ఈ రకంగా అనేది అందరూ కూడా ఆలోచించి మొత్తానికి ప్రజల పాలనలు అయితే గాల్లో కలుపుతున్నారు వీళ్ళు. ఇది ఒకటి. దీనిపైన మరి ఒక చట్టం తేవాలి, పార్లమెంట్లో చట్టం పెట్టరు మీరు. ఈ ప్రజలు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక చట్టం చేయండి మీరు. అన్ని అంటే వాళ్ళకు కూడా పాపం ఈ ట్రావెల్స్ ముడుపులు ఇస్తే అధికారులు కూడా కాసులు తీసుకుంటారు, కథం మనుషుల ప్రాణాలకు గాలి వదులుతారు. కాబట్టి ఒక చట్టం తేవాలి, దీనికి కఠినమైన చట్టం తేవాలని మేము కోరుకుంటున్నాం. చూడండి, వీడియోలు చూడొచ్చు. 11:30 ఆ టైంలో చూడండి ఎట్లా ఫైర్ అవుతుంది చూడండి. బస్ చూడండి, మనకు క్లియర్ విజువల్ గా కొన్ని అందరు అక్కడున్న ప్రయాణికులు సెల్ ఫోన్ లో చిత్రీకరించిన దృశ్యాలు చూడండి. ఘోరాతి ఘోరం కళ్ళకు ఇప్పుడు మనం చూస్తుంటేనే అయ్యో అనే విధంగా చూడండి. అట్లా చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలు ఉంటారు, పాపం వాళ్ళకు ఫైర్ అంటే ఒక మంటకు సజీవ దహనం అంటే మనం కళ్ళారా చూస్తాం. చూడండి ఎంత ఘోరం ఈ యాక్సిడెంట్ చూడండి. ఆ లారీ డ్రైవర్కి ఏం కాదు, వాడు గుద్దుతాడు, దునుకుతాడు, వెళ్ళిపోతాడు. వాడు తాగి ఉన్నాడేమో బహుశా, ఇంటరాగేట్ చేస్తారు పోలీసు వాళ్ళు. కానీ చూడండి, ఇది కళ్ళకు చూస్తే మనకు గగుర్చపోడ్చే అది వీడియో ఎలా ఉంది చూడండి.